వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్స్ ఇవాళ ఎలా పర్ఫామ్ చేశాయి దాని గురించి మాట్లాడదాము. అంతేకాకుండా మరి రేపు మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేయబోతున్నాయి అది కూడా మనం ఇవాళ చూద్దాము. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇవాళ పొద్దున మార్కెట్ స్లైట్లీ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత 11:30 12 దాకా కొంచెం వాలటిలిటీ ఇక్కడ మనకు కనిపించింది. మరి దాని తర్వాత కొంచెం సైడ్ వేస్ అనేది మార్కెట్ ఇక్కడ ఉండిపోయింది. 2 o'clock 2:30కి చాలా మంది ఒక మూవ్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ మూవ్ మాత్రం మనం ఇక్కడ చూడడానికి వీల్లేదనమాట. సో ఇప్పుడు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే, ఒకవేళ మార్కెట్ రేపు ఇలానే ఫ్లాట్ ఓపెన్ అయింది, సో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 hour ఇది సైడ్ వేస్ జోన్లో ఉండేసి దాని తర్వాత ఒకవేళ 2300 క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు మనకు కొంచెము అప్ సైడ్కి ఛాన్సెస్ ఉంటాయి. సో రేపు ఒకవేళ మార్కెట్ 2300 పైన ఫ్లాట్ ఓపెన్ అయ్యి సైడ్ వేస్ కొంచెం సేపు ఉండేసి ఒక 1-2 hours సైడ్ వేస్ ఉండేసి 2300 ఒకవేళ క్రాస్ చేస్తుంటే అప్ సైడ్ ఛాన్సెస్ అనేది ఇక్కడ కొంచెం పెరిగిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకు సెల్లర్స్ అనేది ట్రాప్ అయిపోయారు. మొన్న మార్కెట్ బాగా పెరిగింది, దాని తర్వాత ఇవాళ అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారని అనుకుని ప్రాఫిట్ బుకింగ్ చేశారు, కానీ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడం వల్ల దీన్ని కిందికి పోనివ్వకుండా ఇక్కడనే సైడ్ వేస్ చేశారు. సో ఒకవేళ ఎవరైనా సెల్లర్స్ నిజంగానే ట్రాప్ అవుతే రేపు 22,300 పైన మార్కెట్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మినిమం ఒక 50 to 100 పాయింట్స్ అనేది ఇక్కడ మనకు మూవ్ క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంది. కానీ అదే ఒకవేళ మళ్ళీ మార్కెట్ రేపు గ్యాప్ అప్ కానీ లేదా గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవుతే కొంచెం వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ ఉండబోతుంది. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది మార్కెట్ క్రియేట్ చేస్తుంది. తప్పకుండా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సడన్గా కిందికి వెళ్తే మరి చాలామంది ఏంటంటే సెల్లింగ్ పొజిషన్లో కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అవుతుంది. కాబట్టి కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేయాలి. రేపు ఒకవేళ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అనేది మనకు సిచ్యువేషన్ కనిపిస్తే అప్పుడు తప్పకుండా మనము ఒక సెకండ్ హాఫ్ ఆఫ్ ద డేలో సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రేడింగ్ సెషన్లో ఏదైనా ట్రేడ్ తీసుకోవడానికి ఇక్కడ మనం చూసుకోవాలి. సో గ్యాప్ అప్ ఒకవేళ ఓపెన్ అయ్యి అక్కడ బాగా మొమెంటం అనేది మెయింటైన్ చేస్తూ సైడ్ వేస్ మార్కెట్ ఒకవేళ ఉంటే 2 o'clock తర్వాత ఏ డైరెక్షన్లో అయినా ఒకవేళ మూవ్ వస్తుంటే దాన్ని అబ్జర్వ్ చేసి ఒక 50 పాయింట్స్ లేదా 100 పాయింట్స్ కోసం మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే ఒకవేళ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అవుతే మరి మనకు సెల్లింగ్ పవర్ ఏదైతే ఉందో సెల్లర్స్ బేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం యాక్టివ్గా అయినట్టు ఇక్కడ మనం అనుకోవచ్చు. ఎందుకంటే బాగా మార్కెట్ పెరగడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో రేపు మనము బెస్ట్ మూవ్ మనకి ఏది అనుకుంటే ఫ్లాట్లో మార్కెట్ ఒకవేళ నిజంగానే ఓపెన్ అయింది అంటే అప్పుడు మనం ఏదైనా ఒక డైరెక్షన్లో ఒక మంచి మూవ్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో తప్పకుండా మనము దీనికోసం రేపు వెయిట్ చేద్దాము. పొద్దున్న గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, లేదా ఫ్లాట్ మార్కెట్ అనేది ఓపెన్ అవుతుందో మనం చూద్దాము. అంతేకాకుండా ఇలాంటి ఎపిసోడ్స్ రోజు కూడా మనం చేస్తూ ఉంటాము. మార్కెట్స్ మీద డైలీ అప్డేట్స్ అనేది మనం ఇస్తూ ఉంటాము. సో మీరు ఒకవేళ ఇంతవరకు హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.